సిన్బ్యాక్స్ 2 అనగా 2026 భారత్ కంబోడియా సంయుక్త సైనిక విన్యాసాలకు సంబంధించిన శీఘ్ర విశ్లేషణ ఇది. మొదటి ఎడిషన్ 2024లో మన పూణేలో జరగగా, ఇప్పుడు మే 4 నుండి 17 వరకు కంబోడియాలోని క్యాంప్ బాసిల్ వేదికగా జరుగుతున్న ఈ రెండవ విడత మారుతున్న ప్రపంచ భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో చాలా కీలకం కానుంది. ఇందులో మొదటి అంశం పాల్గొనే దళాల గురించి మాట్లాడుకుందాం. మన మరాఠా లైట్ ఇన్ఫాంట్రీకి చెందిన 120 మంది సైనికులు, 160 మంది రాయల్ కంబోడియన్ ఆర్మీ సైనికులతో కలిసి రంగంలోకి దిగుతున్నారు. అయితే అసలు భాష, వ్యూహాలు పూర్తిగా వేరైన ఈ రెండు దేశాల దళాలు ఒకే మైదానంలో ఎలా కలిసిపోతాయి అని మీరు ఆలోచిస్తుండొచ్చు. సరిగ్గా ఇక్కడే మన రెండో అంశమొస్తుంది. వీరు ఐక్యరాజ్య సమితి చాప్టర్ 7 కింద శిక్షణ తీసుకుంటారు. అంటే నేరుగా యుద్ధం కాకుండా పౌరుల మధ్య తలెత్తే ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లపై వీరు ప్రధానంగా వ్యూహారచన చేస్తారు. ఇది ఇద్దరు వేరువేరు క్రీడాకారులు ఒకే గ్లోబల్ టోర్నమెంట్ కోసం ఒకే వ్యూహాన్ని ప్రాక్టీస్ చేయడం లాంటిదన్నమాట. ఇక చివరిగా వీరి ప్రధాన లక్ష్యాలేంటో చూద్దాం. కలిసికట్టుగా పనిచేసే విధానాన్ని, అదేనండి ఆపరేషనల్ సినర్జీని మెరుగుపరుచుకోవడం, ముఖ్యంగా సెమీఅర్బన్ ప్రాంతాల్లో శత్రువులపై పోరాడిన తమ అనుభవాలను, బెస్ట్ టెక్నిక్స్ను ఈ దళాలు పరస్పరం పంచుకుంటాయి. ప్రపంచ శాంతిని నెలకొల్పడంలో భారత్ మరియు కంబోడియా దేశాల ఉమ్మడి బలాన్ని, సంయుక్త సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే దీని అంతిమ లక్ష్యం.